బ్యాంకర్ల ఉదాసీన వైఖరి వల్లే ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఇదే తీరు ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మొబైల్ బ్యాంకింగ్తో పాటు రూపే కార్డు వినియోగాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సరిపడా నగదును ప్రజలకు అందుబాటులోకి తేవడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల నిర్లిప్తతే ఇందుకు కారణమన్న ఆయన సామాన్య ప్రజలు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేలా నగదు రహిత ఉపకరణాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్లు ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ప్రతి వ్యక్తికి బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆన్లైన్ లావాదేవీల నిర్వహణలో ప్రజలకు మరింతగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. మొబైల్ బ్యాంకింగ్, పోస్ మిషన్ల నిర్వహణను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల వద్ద సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగినంతగా చిన్న నోట్ల పంపిణీ జరగడం లేదన్నారు. ఏపీ నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున జరుపుతున్న నగదు ఉపసంహరణకు చాలా తక్కువ మొత్తాన్ని కేటాయిస్తున్నారన్నారు. ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాన్ని క్లిష్టతరం చేయొద్దని హితో పలికిన ఆయన బ్యాంకర్ల అసమర్థ పనితీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆక్షేపించారు. ఇకపై ఉదాసీనత సహించబోమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పింఛనర్లు, ఉద్యోగుల జీతాలకు తగ్గట్లుగా చిన్న నోట్ల సరఫరా మెరుగుపరచాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 95 కోట్ల విలువైన 500 నోట్లతో పాటు 100 నోట్లు 62 కోట్లు ఉన్నాయని, 2000 నోట్లు 1320 కోట్లు ఉన్నాయని బ్యాంకర్లు వివరించారు. 20 రూపాయల నోట్లు 8, 10 రూపాయల నోట్లు 2.6 కోట్లు ఉన్నట్లు తెలిపారు. మరో 1000 కోట్ల రూపాయల కరెన్సీ కోసం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.